హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటి ఈ బెల్లమప్పాలు. సింపుల్గా రెండు పదార్థాలతో ఈ బెల్లమప్పాలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. బెల్లమప్పాలు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని 1 కప్పు నీళ్ళు, పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లాలని నీళ్ళలో పూర్తిగా కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం ఏమీ రానవసరం లేదండి, జస్ట్ బెల్లం నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇది కలిపేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని 1/2 కప్పు వరకు ఉప్మా చేసుకుని బొంబాయి రవ్వను వేసుకోవాలి. అంటే 1 కప్పు నీళ్ళు, పావు కప్పు బెల్లము, 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వ పూర్తిగా బెల్లం నీళ్ళలో కరిగేలా కలుపుతూ మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించండి. 2 మినిట్స్ తర్వాత ఇలా చూస్తే మనకు రవ్వలోని వాటర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని రవ్వ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మంటను ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ ఇస్తే రవ్వ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని ఇలా ముద్దలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితే అప్పాలు బ్రేక్ కాకుండా ఉంటుంది. తర్వాత ఇలా ఫ్లోర్ పైన కానీ చపాతీ పీట పైన కానీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా రోల్ చేసుకోండి. 4-5 చపాతీలు కలిస్తే ఎంత మందంగా వస్తుందో అంత మందంగా ప్రిపేర్ చేయాలి. తర్వాత రౌండ్ షేప్ ఉన్న క్యాప్తో కానీ షార్ప్గా ఉన్న బౌల్తో కానీ ఇలా చిన్న చిన్న బిళ్ళలుగా కట్ చేసుకొని వీటన్నిటిని తీసేసేయండి. మిగతా ఎక్స్ట్రా పిండిని మళ్ళీ ముద్దలా చేసి మళ్ళీ ఇలా బిళ్ళల్లాగా కట్ చేసుకోవాలి. అన్ని బిళ్ళలను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పట్టినన్ని వేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే వాటంతలు అవి చక్కగా బూరెల్లాగా పొంగి పైకి తేలుతాయి. ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి. అయితే ఈ బూరెలు చాలా మందంగా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. అలా అయితేనే ఇలా చూడండి, పిండి చక్కగా లోపల వైపుకు గుల్లగా గోలుతుంది. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉండే ఈ బెల్లమప్పాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరము. చూసారు కదండి, సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్తో చేసే ఈ బెల్లమప్పాలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.